ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు మీ పెల్విక్ రీజియన్ అంటే కింద మీకు ఎంటికలు ఏవైతే ఉంటాయో అవి మీరు క్లీన్ చేసి పెట్టాలి. ఒకవేళ మీరు ఎంటికలు క్లీన్ చేయకపోతే ఒకవేళ మీ ఎంటికలు అక్కడే అలాగే ఉంటే మీ అంగము చిన్నగా కనిపిస్తుంది. మీకు అక్కడ కాన్ఫిడెన్స్ రాదు. మీ పార్ట్నర్ కూడా చూసి అంత ఎఫెక్ట్ అంటే అట్రాక్ట్ అవ్వరు. అందుకే ఏందంటే మీరు మీ ఎంటికలు తీసేయాలి. తీసేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వస్తది. ఆ పార్ట్‌కి అంగం కూడా పెద్దగా అవుతది. ఇది కూడా ఒక రిసర్చ్‌లో తేలింది. అయితే మీరు ఒక పని చేయాలి. మీరు ఆ అంగాన్ని దగ్గర ఏవైతే ఎంటికలు ఉంటాయో అవి మీరు నెలకొకసారి అవి క్లీన్ చేయాలి. ఇంకేందంటే ఎలా క్లీన్ చేయాలి? ఏం చేయాలి? ఆ పద్ధతులన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి ఇప్పుడు అంగం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని అంగము అనుకోండి మీరు. ఇది ఉంటే మీరు ముంగట ఏదైతే స్కిన్ ఉంటుంది గదా! మీరు ఏం చేస్తారంటే ఇలా ఈ స్కిన్ వెనక్కి తీసేయండి మీరు. ఇలా మీ స్కిన్ అంటే తీసేస్తే మీకు ఈ పార్ట్ ఎళ్ళిపోతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ అంతా క్లీన్ చేయండి. ఇక్కడ వైట్ ఏదైతే వచ్చేస్తుంది గదా! అది క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మీకు అంటే స్కిన్ క్లోజ్ అయినా పర్వాలేదు. చాలా మందికి ఎవరైతే ఒక కమ్యూనిటీకి బిలాంగ్ అవుతారో వాళ్ళకు అంటే ముందే చేసి ఉంటుంది. దాన్ని సున్నతి అంటారు. చాలా మందికి ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా. ఒకవేళ మీరు దీన్ని ఒకవేళ ఎవరికైతే ఈ సున్నతి ఉండదు, సర్కంసిషన్ అంటారు దాన్ని వాళ్ళు చేయించుకోరు. వాళ్ళకేందంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అందుకే స్కిన్ వెనక్కి తీసి మంచిగా క్లీన్ చేయాలి. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది క్లీన్ చేయాలి.